మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ టామ్ అయితే లవ్ చేయవానే? పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక ఎప్పుడూ లేంది నా గురించి ఇంతగా ఎమోషనల్ అవుతుంది. ఈ కన్నీళ్ల వర్షం నా కోసమే అని తెలిసాక పిచ్చ క్రేజీగా అనిపిస్తుంది. ఇప్పుడు దేవిక నా కోసం ఏదైనా చేసే స్టేజ్కి వచ్చేసింది. నా పర్ఫార్మెన్స్ని ఇలాగే కంటిన్యూ చేసి దేవికని నా గుప్పెట్లో బంధించిన బానిసం చేస్తాను. ఊరుకో దేవిక, చుట్టుపక్కల వాళ్ళు ఇంట బయట అనే మాటలకి హట్టయ్యి ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నాను. ఆ మాట నీతో చెప్పే ధైర్యం లేక చెప్పకుండానే ఢిల్లీకి వెళ్దామనుకున్నాను. కానీ ఫ్లైట్ ఎక్కే ముందు నీ హెల్త్ కండిషన్ గుర్తొచ్చింది. ఆఫీసులో ఏదో వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ నీ గురించి ఆలోచించలేదని రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ప్రాణం ఇక్కడుండగా ఢిల్లీ వెళ్ళి ఏం చేయాలని అర్థమైపోయింది. అందుకే తిరిగొచ్చేశాను. ఇక నిన్ను వదిలి వెళ్ళడం అంటే నేను చనిపోయాకే దేవిక. కళ్యాణ్ ప్లీజ్ అలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో. మీరు తిరిగి వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. బాబు నువ్వు వెళ్ళిపోయావని దేవిక కళ్ళు చెరువు చేసుకుని ఏడ్చింది బాబు. అది పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలైనా ఏ రోజు కూడా తను ఇంతగా ఏడ్చింది చూడలేదు. నువ్వు కనిపించకపోతే చచ్చిపోతుందేమో అన్నంతగా ఏడ్చింది బాబు. అవును కళ్యాణ్. మీరు ఆగుతారా? చూడు కళ్యాణ్, జరిగిపోయిన దాని గురించి నేను మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు. మీకు జరిగిన నష్టానికి నా భర్త కారణమైనందుకు నేనెంతో మనస్తాపం చెందుతున్నాను. కానీ దానివల్ల మీరు దేవికకి దూరం అవ్వొద్దు. మా వల్ల మీరు దూరం అయ్యారు అన్న నిందని మేము భరించలేము. ప్లీజ్ కళ్యాణ్, దేవికని వదిలి వెళ్ళొద్దు. సారీ వదిన గారు, నేను చేసిన పని వల్ల మీరందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతాను. అమ్మమ్మ జరుగు. కమిషనర్ గారు, మీ ఆయన వచ్చేసారు కదా, కొంచెం స్మైల్ ఇవ్వచ్చు కదా. కొంచెం మేడం, మిమ్మల్ని సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నామని డాక్టర్ గారు చెప్పమన్నారు. థ్యాంక్ యూ. ఏంటి తల్లి, నాకిన్ని పరీక్షలు బాధలు పెట్టావు. ఇంకా ఎన్నాళ్ళని నేను బాధలు భరిస్తూ జీవితం కొనసాగించాలి? నా కళ్ళ ముందే నా ఇద్దరు కూతుళ్ళు రకరకాల సమస్యలతో బాధపడుతుంటే కన్న తల్లిగా చూడలేకపోతున్నాను తల్లి. పెద్ద కూతురు ధరణి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. తనకి భర్త నుండి కొడుకు నుండి సమస్యలున్నాయి. రెండో కూతురు దేవిక ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకున్నా సరే తను కూడా సమస్యల్లోనే బ్రతుకుతుంది. నా రెండు కళ్ళ లాంటి ఇద్దరు కూతుళ్ళు కష్టాల కడలిలో ఎదిరీదుతున్నారు. కష్ట నష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన అక్క చెల్లెళ్ల మధ్య ఇప్పుడు గొడవలొచ్చాయి. ఆ గొడవలే వాళ్ళిద్దరి మధ్యన పెను అగాధం సృష్టించేలా ఉన్నాయి. నేను బ్రతికుండగా ఇద్దరు కూతుళ్ళు ఎప్పుడూ కలిసి ఉండాలే గాని కల్లో కూడా విడిపోకుండా చూడు తల్లి. చల్లన చూడు తల్లి. శాంతమ్మ గారు,
బావున్నారా? బావున్నాను వరాలు. నువ్వెలా ఉన్నావు? నాకే లక్షణంగా ఉన్నాను. మొన్ననే నా కూతురు పెళ్లి ఘనంగా చేశాను. నిన్ను పిలుద్దామని ఇంటికొస్తే నువ్వు లేవుగా. తీర్థయాత్రలకి వెళ్ళానులే. పెళ్ళైతే జరిగిందిగా, సంతోషం. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీ కూతురు పైన ఉంటుందిలే. నా కూతురు సంగతి సరే, నీ మనవరాలు కీర్తి పెళ్లి ఆ మధ్యన ఆగింది కదా. ఇప్పుడు ఆ పిల్ల పెళ్లి తొందరగా జరగాలనేనా ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు? మనకే కష్టం వచ్చినా తీర్చే దిక్కు ఆ పైవాడే కదా. అందుకే దర్శనం చేసుకుని బాధలు చెప్పుకుందామని వచ్చాను. ఇలా గుళ్ళు గోపురాలు దాన ధర్మాలు చేస్తే ఏం లాభం చెప్పు? తిరగాల్సింది పెళ్ళిళ్ళు పేరంటాలు, కలవాల్సింది బంధు బలగాన్ని. అలా చేస్తే ఎక్కడో దగ్గర మీ అమ్మాయి నచ్చి తొందరగా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తారు. పెళ్ళైపోతుంది. గడిచిపోయే సమయం, కరిగిపోయే వయసు మళ్ళీ తిరిగి రావు. ఆలస్యమైతే అమ్మాయికి వయసు మీద పడిపోయింది అంటారు. అయినా పెద్దదానివి, ఇవన్నీ నీకు తెలీదా ఏంటి? అయినా అమ్మాయి పెళ్లి విషయంలో ఆలస్యం అమృతం విషయం అన్నట్లు పెళ్లి చేయడానికి తొందరపడాలి కాని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలా? వాళ్లు కూడా సంబంధాలు చూస్తున్నారు వరాలు. కాకపోతే అన్నీ కుదరట్లేదు. ఇదిగో శాంతమ్మ, ఏమీ అనుకోకపోతే నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. చిక్కేంటంటే వాళ్ళ పద్ధతులు వేరు, మీ పద్ధతులు వేరు. ఓకే అనుకుంటే వచ్చి పిల్లని చూడమని చెప్తాను. వద్దులే వరాలు. వేరే కుటుంబాల్లో సంబంధాలు తెచ్చి పిల్లకు పెళ్లి చేయాలనుకోవడం లేదు. అందులో వింతేముంది? ఆల్రెడీ నీ కూతురు దేవికకు చేసినట్టే ఈ పెళ్లి కూడా చేస్తే అయిపోయి. ఇదిగో వరాలు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏలేరా రా. ఇదిగో వరాలు, ఇందాకటి నుంచి నీ వెనకాల నిలబడి నీ మాటలు మొత్తం విన్నాను. నీకు కొంచెమైనా బుద్ధుందా? నువ్వు ఎలాంటి ఇంటికి సంబంధం తేవాలని చూస్తున్నావో అర్థమవుతుందా? వాళ్ళింటికి ఏమైంది? ఏమైందని అంత నెమ్మదిగా అడుగుతావేంటి? వీళ్ళ అల్లుడు రాజశేఖర్కి లేని దురలవాటంటూ లేదు. మొన్న సొంత మరదల విషయంలో పరువు పోయే పనిచేసి మొహం చెల్లక ఇల్లు వదిలి పారిపోయాడు. ఎక్కడో దాక్కుంటే బతిమలాడి తీసుకొచ్చారు. నిజమా? వీళ్ళ కుటుంబానికి నువ్వు సంబంధం తెచ్చి చేశావంటే నీ పరువు పోవడం కాకుండా మీ అబ్బాయి, మీ ఇంటిల్లి పాది జైలుకి వెళ్ళి చెప్పకూడు తిని బతకవలసిందే. ఈవిడి మనవడు పెళ్ళవగానే వేరే కాపురం పెట్టేశాడు. చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేక తిరిగి మళ్లీ గూటికి చేరి తేరగా తిని కూర్చుంటున్నాడు. అమ్మా, కళ్యాణ్ బాబాయ్ తిరిగి వచ్చేశారు కదా. పిన్నికి ఏ టెన్షన్ ఉండదు. మళ్ళీ మామూలు మనిషి అయిపోతుందిలే. బాధపడకమ్మా. అమ్మా, మధ్యాహ్నం నుంచి భోజనం చేయలేదు. వచ్చి భోజనం చేయమ్మా. చేస్తాను. ఆ అన్నంలో కొంచెం విషం కలిపి తీసుకురా. తిని ఒకేసారి పైకి పోతా. ఏంటమ్మా మాటలు? అవును కీర్తి, అప్పుడైనా నాకు ఈ నరకం నుంచి విముక్తి లభిస్తుంది. ఏంటే నీకు విముక్తి లభించేది? పిచ్చిదానిలా మాట్లాడుకో. ఎంతటి సమస్యనైనా ఎంతటి బాధనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లేదానివి. మా అందరికీ ధైర్యం చెప్పే మనిషివే నువ్వు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా చెప్పు? ఇంకోసారి ఇలాంటి మాటలు
నీ నోటి వెంట రానివ్వకు. ఏం జరుగుతుందో చూస్తున్నా కదమ్మా. తోడబుట్టిన చెల్లెలే అంతా మీ వల్లే జరిగిందని అంటుంటే ఎలా భరించమంటావు? ఆ మాటలు విని ఎలా బ్రతకమంటావు? దానికన్నా చావే నయం కదా. చాలే ఆపవే. అయినా నువ్వు చెయ్యని తప్పుకి శిక్ష వేసుకోవడం ఎందుకు? చేసిందంతా మీ ఆయన. చేసినోడి పాపం చూసినోడికి అంటుకున్నట్టు నీకంటుకుంది. ఆ పాపమే తల్లికి పిల్లకి కాకుండా చేస్తుంది. కట్టుకున్నవాడు తప్పు చేసినా మంచి చేసినా భార్యనైన పాపానికి నాకో సగభాగం ఉంటుంది. ఆయన చేసిన తప్పుకైనా సరే శిక్ష నేను కూడా అనుభవించాల్సిందే. ఏ బావైనా తండ్రి తర్వాత అంతటి స్థానంలో ఉండి తన మరదలి కాపురం బాగుండాలని కోరుకుంటారు. కానీ నా భర్త మాత్రం నా చెల్లెలి పరువు తీయాలనే కంకణం కట్టుకున్నారు. దేవిక కాపురం గంగలో కలిపేదాకా నిద్రపోయేలా లేరు. ఒకరి కాపురంలో నిప్పులు పోయడం తప్పని ఎన్నిసార్లు నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా వినని మనిషిని నేనేం చెయ్యాలి? నా మాట విననప్పుడు, నా వల్ల ఏది జరగనప్పుడు చావే నయమని నాకు అనిపించదా చెప్పు? నా భర్తను మార్చుకోలేని అసమర్థురాలిని. భవిష్యత్తులో కూడా ఆయన మారతాడన్న నమ్మకం, ఆశ నాలో ఎప్పుడో చచ్చిపోయాయి. అందుకే బండరాయిని మార్చాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది తప్ప మరొకటి కాదని తెలుసుకున్నాను. చెల్లెలి కాపురం చెడగొట్టానన్న మాటలు భరించేదానికన్నా నా దారిన నేను పైకెళ్ళిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను. ప్లీజ్ అమ్మా, ధైర్యంగా ఉండు, డీలా పడిపోకు. కొన్ని సమస్యలకి ఓపికతో ఎదురు చూస్తేనే సమాధానాలు దొరుకుతాయి. నాన్నని మంచి మనిషిగా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఆయన్ని నేను మార్చి చూపిస్తాను. నాన్న వల్ల గాయపడ్డ పిన్ని కాపురం కూడా తొందరలోనే చక్కబడుతుందన్న నమ్మకం నాకుంది. నువ్వు ధైర్యంగా ఉండమా. ఎలా ధైర్యంగా ఉండమంటావు కీర్తి? దేవికకి సొసైటీలో ఎంత గొప్ప పేరుందో మనందరికీ తెలుసు. అన్యాయంగా అవినీతితో డబ్బు సంపాదించిన వాళ్లకు దేవికని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి దేవిక హాస్పిటల్లో తన భర్త తన నుంచి దూరంగా వెళ్ళిపోతాడేమో అన్న బాధతో ఏడుస్తుంటే చూసి చచ్చిన శవంలా మారిపోయాను. తన కళ్ళ నుండి వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకి మీ నాన్నే కారణమని తెలిసి తలదించుకున్నాను. ఆ క్షణంలో నా మనసు పడ్డ వేదన, ఆవేదన ఎలాంటిదో మాటల్లో చెప్పలేను. ఒక అక్కగా దేవికకి ధైర్యం చెప్పి తన కన్నీళ్లను తుడవలసిన నా చెయ్యే నిస్సహాయంగా ఉండిపోయింది. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? మీరే చెప్పండి. నా పర్ఫార్మెన్స్ ఇంతమంది కళ్ళల్లో కన్నీళ్లు నింపుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి ఏడుపులే ముందు ముందు కూడా కంటిన్యూ అవ్వాలి. నా దేవిక నాకు సరెండర్ అయ్యేలా చేయాలి. వదిన గారు, మీ ప్రమేయం లేకుండా జరిగిన దాని గురించి మీరింతగా బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను.
జరిగిందేదో జరిగిపోయింది. అన్నయ్య వల్ల నాకు నష్టం జరగాలని, మనందరం ఇంతగా డిస్టర్బ్ అవ్వాలని ఎప్పుడో రాసి పెట్టుంది. ఇదంతా విధి. ఆ విధి వల్లే ఇలా జరుగుతుంది తప్ప ఇందులో అన్నయ్య కావాలని చేసిందేమీ లేదు. తప్పు చేసిన వాళ్లను కూడా గొప్ప మనసుతో క్షమించే మనిషిని మొదటిసారి చూస్తున్నాను కళ్యాణ్. నీలాంటి మంచి మనిషికి మా ఆయన వల్ల నష్టం కలగడం అన్నది నాకు బాధగా ఉంది. ఆ బాధ నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. దేవిక అన్న మాటలకు మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. అందుకే తనన్న మాటలకి మీకు నేను క్షమాపణలు చెప్పాలని వచ్చాను. మీరు క్షమాపణ అడగడం ఏంటి కళ్యాణ్? తప్పు జరిగిందంతా మా వల్లే కదా. మమ్మల్ని మీరే క్షమించాలి. లేదు వదిన గారు, ఇందాక హాస్పిటల్లో తను ఏమేం మాట్లాడిందో అన్నీ నాతో చెప్పుకుని బాధపడింది. తనకున్న డిప్రెషన్ వల్లే అలా మాట్లాడింది. కానీ మీరంటే కోపం లేదు, ద్వేషం అంతకన్నా లేదు. ప్లీజ్ దయచేసి అపార్థం చేసుకోకండి. కావాలంటే తన హెల్త్ కండిషన్ గురించి డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ చూడండి. ఇదిగోండి. తనకున్న హెవీ స్ట్రెస్ వల్ల యాంగ్జైటీతో మాట్లాడుతుందని డాక్టర్ గారు కూడా చెప్పారు. దేవికకి చెప్పకుండా వెళ్ళిపోయి నేను కూడా తన్ని టెన్షన్ పెట్టాను. దేవికని హ్యాపీగా చూసుకోవాల్సిన నేనే టెన్షన్లో పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేశాను. అందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. కళ్యాణ్, నా భర్త తరపు బంధువు మిమ్మల్ని అనరాని మాటలన్నా సహించారు, భరించారు. దీనికంతటికీ కారణమైన నా భర్తని గొప్ప మనసుతో క్షమించారే కానీ ఆయన్ని మీరొక్క మాట కూడా అనలేదు. మీ ఔదార్యానికి 2 చేతులెత్తి నమస్కారం చేయడం తప్ప ఏమీ చెయ్యలేను. మీరిలా నమస్కారాలు పెట్టి నన్నింకా బాధపడేలా చేయకండి. ఇప్పుడు నా ఆందోళనంతా దేవిక హెల్త్ గురించే. తనకి పిల్లలు కావాలని ఎన్నో కలలు కంటుంది. ఆ కలలన్నీ కళ్ళలుగా మిగిలిపోకూడదంటే తన దగ్గరుండే తన ఆరోగ్యం బెటర్ అయ్యేలా చూసుకుంటే అదే చాలు. ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదనిపించింది. తిరిగి వెనక్కొచ్చేశాను. చాలా మంచి పని చేశావు బాబు. ఇక దేవికని విడిచి ఎక్కడికి వెళ్లకు. జరిగినవన్నీ మర్చిపోయి సంతోషంగా అన్యోన్యంగా ఉండండి. మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ దేవిక అన్న మాటలేవి మీరు మనసులో పెట్టుకోకుండా తనతో కలిసిపోవడమే నాకు కావాలి. ప్లీజ్ దేవికని దూరం పెట్టకండి. తను మీ మనిషే అని దగ్గరికి తీసుకుంటే నాకు అదే చాలు. సరే, నేను వెళ్ళొస్తాను వదిన గారు. నువ్వు చేసిన పనికి మారిపోయి నా దగ్గరకొచ్చిన కళ్యాణ్ మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. నా కాపురం అల్లకల్లోలం అవ్వటానికి కారణం మీరే. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? తృప్తిగా ఉందా? అసలు ఏం సాధించాలని అక్కడికి వాచ్మెన్గా వెళ్ళావు? పిన్నిని హాస్పిటల్ పాలు చేయడానికి వెళ్ళావా? వెళ్ళిన వాడి ఏ కాశీకో హిమాలయాలకో వెళ్లకుండా మళ్ళీ ఏం ఉద్ధరిద్దామని తిరిగి వచ్చావు? సొసైటీలో దేవిక పిన్నికి ఒక రెస్పెక్ట్ ఉంది, సిన్సియర్ ఆఫీసర్ అని ఒక పేరు ఉంది. అలాంటి మంచి పేరు చెడగొట్టాలని చూసావు. పాపం ఇన్ని రోజులు తన భర్తకు దూరంగా ఉంది. ఇప్పుడు కళ్యాణ్ గారు మంచి మనిషిగా మారిపోయి వచ్చి పిన్నితో కలిసి హ్యాపీగా ఉండాలనుకున్నారు. కానీ నీ వల్ల వాళ్ళ కాపురంలో సునామీ వచ్చింది.
నీ వల్ల మా అమ్మ కూడా మాటలు పడాల్సి వచ్చింది. ఛీ! ఒరేయ్, మీ దాకా వచ్చేసరికి తెల్లనివన్నీ పాలనుకుంటున్నారు, నా దాకా వచ్చేసరికి నల్లనివన్నీ నీళ్ళనుకుంటున్నారు. నేను మారిపోయి వచ్చిన మనిషినిరా. కల్లో కూడా తప్పు చేయాలని అనుకోను. పొరపాటు జరిగింది కదా, పశ్చాత్తాపంతో అక్కడికెళ్ళి వాళ్ల దగ్గర పనిచెయ్యాలని అనుకున్నానే తప్ప వాళ్ల కాపురంలో నిప్పులు పోయాలని కాదురా. అసలలా నేను అనుకోను కూడా. గతంలో నా ప్రవర్తన చూసి నేనొక చెడ్డవాణ్ణి అన్న భావన మీ మైండ్లో స్ట్రాంగ్గా ముద్ర వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు నేను ఎంత మంచివాడిగా మారానని నెత్తి నోరు బాదుకుని చెప్తున్నా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. సిద్ధంగా ఉండేలా తమరు చేయలేదు కదా. పిన్ని నువ్వు మారావని తన సొంత రిస్క్ మీద తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. కానీ తమరేం చేశారు? సాయం చేసే మనిషికి ద్రోహం చేశారు. కోపనాడే మనిషిని కాస్త హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేశారు. ఇదే నా కృతజ్ఞత అంటే? దేవికి అలా అయినందుకు నాకు బాధగానే ఉందిరా. నువ్వు ఆవేశంలో నన్నేదో అంటున్నావు గాని నిజమేంటో నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చచ్చేదాకా అదే మాట మీద నిలబడతాను. మీరేమనుకున్నా పర్వాలేదు. పర్లేదా? మీకు పర్లేదా? నొప్పి కలిగింది మీకు కాదు కదా, ఆ కళ్యాణ్ గారికి. కాబట్టే నువ్వు పర్లేదు అంటున్నావు. కానీ ఆ కళ్యాణ్ గారి స్థానంలో నేనుండుంటే నువ్వు చేసిన తప్పుకి నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసేవాడిని. వాళ్ళ పచ్చని కాపురంలో నువ్వు నిప్పులు పోసావు. మన మంచి కోరుకున్న వాళ్ళకే వెన్నుపోటు పొడిచావు. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ఏమాత్రం పశ్చాత్తాపడకుండా ఇలాగే తప్పులు చేసుకుంటూ పోతే కీర్తిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రారు. కేవలం నీ వల్ల కీర్తి జీవితాంతం పెళ్ళవకుండా ఒంటరిగా ఉండాల్సిన కర్మ వస్తుంది. అదే జరిగితే దానంతటి కారణం నువ్వే, గుర్తుపెట్టుకో. కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన కొడుకు కూడా నిజం చెప్తుంటే నమ్మట్లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి దుస్థితి నాకొచ్చింది. దేవిక హెల్త్ ఎలా ఉందో ఏంటో. ఎలాగూ కళ్యాణ్ ఇంటికి వచ్చాడు కాబట్టి వెళ్ళొకసారి చూసొస్తే సరే. నేను అడిగిన డబ్బు అరేంజ్ చేశారా? మీ కొడుకు కూతురు కూడా సైన్ చేస్తేనే నేను అప్పిస్తాను. వాళ్ళ నుంచి ఎలాంటి అబ్జెక్షన్ రాదు. సైన్ ఎక్కడ పెట్టాలో మార్క్ చేశాను, అక్కడ సైన్ చేస్తే చాలు. మహేష్, ఎవరిని అడిగి ఇంటి మీద మళ్ళీ అప్పు తీసుకుంటున్నావమ్మా?